ఉన్నది ఓ రామ రామ బాలన దారిలో ఏ బాల దారిలో బాలన దారిలో ఏ బాల దారిలో బాలన దారిలో తీసుకొని పోదాని 7 మందులు మంచాన్ని పట్టుకొని రాజును తోలుకోని కలవాతి గుడిసె వేడికి ఏడ వచ్చిండ్రు రామ రామ రోయి కత్రి కూప ఆగురా అరే ఇక గత్కరా బతకవు నీళ్ళురా నీళ్ళు ఏమోదిరా పొయ్యి ఉండరా పానం పోయి తట్టుకురా బాబా ఏంది ముదిగా రాజుపోతావా ఇగో నీకు నీళ్ళు పోయాలంటే ఇక రాజు పోసినాకనే పొద్దుగాలరా ఇంటి ముంగడ గద్దెలు ఉన్నాయి గద్దెల మీద కూర్చొని రాజుకు నీళ్ళు పోతానా చేతనే అంటే ఇప్పుడు పోయావా నీకు పోయా నువ్వు అక్కడికి ఎత్తుకొని వచ్చినా మాకు బాగా దూపవుతున్నావా కొద్దిగా ఇప్పుడు రాజుకు ప్రాణం దక్కాలనుకుంటున్నారు రాజు ప్రాణం పోవాలనుకుంటున్నా రాజు నీళ్ళు పోయమంటావా నీకు నీళ్ళు పోయమంటావా భోగం కలవాది పూటకుల్ల అంతమ్మ దగ్గరకేంది మరుగు మందు తీసుకొచ్చనయ్యో అయ్యో మరుగు మందు తీసుకొచ్చింది గ్లాసు లోపల నీళ్లు పోసింది మరుగు మందు ఏనాడు నీళ్ళల్లో ఏనాడు మరుగు మందు కలిపింది నా చేత ఏనాడు నాయన మరుగు మందు నీళ్ళు కలిపిన రాజు రోమాన మరుగు మందు వారకపోయిన తర్వాత నా దగ్గరికి ఏనాడు కళ నా దగ్గరికి వస్తే నా మరుగు మందు పని చేసినట్టే రాజుకు అవలాలు నేను మరుగు మందు కలుపుతున్నా ఏనాడు నీళ్ళల్లా ఏనాడు రాజు లేచినాక భోగం కలవాత ఇట్లా మరుగు మందు కలిపి వాళ్ళు చెప్పారు అనుకో ఆనాడు భోగం కలవాత నీళ్లు పట్టుకొని ఓరి సుక్కల్లోనే చందమామ గాతల్లో ఏడ వచ్చే వైనాల మామిడి పూర్ణ తంగేడు 66 వర్ష రేఖలు 36 చంద్రరేఖ తోటలో తలుపు మెరుపున సుఖమే ఒకటే సూర్యుడు వడవంక ఉన్నది కానీ రాజు వడవంక లేదు నీళ్ళు పోతుంటే ఉష్కల పోసినట్టే ఉనికల పోసినట్టే డ్రమ్ముల పోసినట్టే రాజుకు పొక్క పడ్డది కావచ్చు నీళ్ళని అటే పోతున్నాయి అని చూస్తాను పోషణ భోగం కలవాత ఏనాడు మరుగు మంది నీళ్ళు కలిపింది రాజు రాజాని రాజు ఏనాడు పోతుందో కూర్చొని నేను ఉంటా నా దగ్గరికి వచ్చి కళాకళాలంటే మరుగు మందు పనిచేసినట్టు అనుకున్నది కన్న తల్లి నా తమ్ముడాల నీళ్ళల్లో ఏనాడు మరుగు మందు కలిపింది అయ్యో చేతులా కూడా
మందు పని చేయాలనుకుంటే ఎడమ చేయాలి నీటి కుడి కాలుకే రాడు రాజు అయ్యో మరి మందు రాయా మరుగు మందు రాత్రి తలకు బాగా రాత్రి పిల్లలకు అనుకున్నది కొద్దిగా రాత్రి మరుగు మందు అయినా భోగము కలరాజు మరుమందు కలిగింది ఏనాడు నా తరుడాల మరుమందు పనిచేసిందని నాకెట్ట తెలవాలనా అని గుడిసె లోపలికేది మూలమంచం వేసి కొరకలవాది కూర్చొని ఉన్నది ఓ రామరామో సప్పుడు బాగా పోయాం గుడిసె ఉంటుందో ఎగిరిపోతుంది అగో రాజ్యాన రాదు కీర్తి చక్రవర్తికి పపకారి ఉండా భోగము కరవాతి తాగే నీళ్ళ మరుగు మందు కలిపింది మాడకు మరుగు మందు రాసింది అరిచేతులకు మరుగు మందు రాసింది అరికాళ్ళకు మరుగు మందు రాసింది నర నరాన రోమ రోమాన మరుగు మందు ఏనాడు వాడకబాయనో చేసుకున్న భార్య నీరవతి దేవిని మరిచిపోతున్నాడు రాజు రాజు చేసుకున్న భార్య నీరవతి దేవిని మరిచిపోతున్నాడు ఇంటి కాడ ఉన్న కన్న కొడుకు రత్నకల రాజును గా బిడ్డ పుష్పల దేవిని మరిచిపోయి కన్ను మూసిన కరవతి కనబడుతున్నది కన్ను తెరిసిన కరవతి కనబడుతున్నది ఆ గొప్ప దాని మాయన పడుతున్నాడమ్మో దిక్కుమంటనే చూసేవరకల్లా కళ కళ ఎందుకురా రామగుండంతో పోయి అన్నీ కనబడుతుంటారు మంత్రిని మంత్రిని పట్టవాటిలో పట్టవాళ్ళు పడే కళ కాదు నాకు నీళ్ళు పోసింది ఏది నీళ్ళు పోసింది పోయింది నీళ్ళు పోసింది పిల్ల తల్లి అది పిల్ల తల్లి పిల్లల గురించి కలవతి ఏది కలవతి అది ఏడున్నదో పోదా అయ్యా మన రాజ్యం పోదా అయ్యా నా రాజ్యం మీకని దేశం మీకని బంగారం వస్తుంది గిరి నిలిచిపెట్టి రాజ్యం కడిగి అరే ఆ పాస తీసుకెళ్ళి మీకు రాసింది అనుకో ఇలా మాత్రం విడిచిపెట్టు మరి గులాబీ చెట్టు ఆకులు కూడా పని చేస్తాయి అరే కలవతి ఎంత గుణవంతురాలు మొగోళ్ళ వాసన దూరం పోషికే అప్పుడే అన్నారు అదేమో అంటున్నట అదే రంజనపతి వాత అవుతుందట దూరం దూరం నువ్వు పోసిన నీళ్ళే గీత కమ్మ పనిచేసిందా ఓయ్యా నీ కొడుకుని బిడ్డ వారి మీరు కుయ్యం అనుకోరు మీరు ఎక్కదక్క మాట్లాడితే మీ ఉన్న పని మీకే ఎత్త భోషనికి పోయి గుర్రాల కాడ ఉండిపోరు నడు గుర్రాల కాడి బతికాయి వారి కలకలగా వచ్చింది అయ్యా అది ఏం పోసింది నువ్వేం తాగినావు ఇవరి దాకా గుడిసెల సప్పుడు అయినప్పుడే అనుకున్నావా ఇంకా ఆట కాక ముందుకే చేస్తున్నాడు అది ఎడకమ్మల గుడిసెలే సందులు బాగున్నాయి వాళ్ళంతా చూస్తారు కలగన్నవయ్యా నువ్వు పోసిన నీళ్ళే కంత కమ్మగా ఉన్నాయి నీ చేత పిడికి మెత్తుకుని తింటే ఇంకెంత కమ్మ ఉంటుంది ఇంకేమన్నా వస్తే మంచిగా కలవతి ఎంత చక్కదనం ఉన్నావు పిల్ల పొడిసేది పొద్దులే వెలిగేది దియ్యోలకు ఉన్నావు నాటి ఎన్నిల పూజ తంగేది 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు తోటల మెరుపు అబ్బా నీ టచ్చు ఎంత చక్కదనం ఉన్నావు పిల్ల నువ్వు నీళ్లు పోసిన ప్రాణభిక్ష పెట్టవు బామా నా ప్రాణం కాపాడిన పర్వ ప్రతివతవు నువ్వు దేవి కళ కళ ఐ లవ్ యూ ఇడేమన్నాడు ధైర్యం లేవు 143
అట్లా అంటారు నాకు తెలియదు. ముచ్చి పనులు ఇరగొడతారు అనాలే. అది లోపల వాళ్ళు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తాను. हम तुम्हारी बालों की बाशी, అది భాష हम तुम्हारी बालों की बाशी. రాకనే పెడుతున్నా. బెంగాలీ భాషలో నిన్ను ప్రేమిస్తున్నాను అర్థం. ఉన్న భాషలో నాను నిన్ను ప్రతిష్ఠిని, అదేం భాష బాబు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అర్థం. సూత్ర వాటలు ఉన్నాయి. బావా కరవతి, చిరునవ్వుల వరమిస్తావా, చిత్తు నుంచి లేచి వస్తాయి, జన్మకు కరుణిస్తావా పిల్ల, మరుక్షణమే మరణిస్తానమ్మా. వాళ్ళ పాడుకుంటారు, ఎగిరొచ్చదు. ఓ పిల్ల, డే బై డే, వీకెండ్, వీక్ బై వీక్, మంత్ ఎండ్, మంత్ బై మంత్, ఇయర్ ఎండ్, ఇయర్ బై ఇయర్, లైఫ్ ఎండ్, బట్ లవ్ ఇస్ నాట్ ఎండ్ బామా. కొట్టేసిన ఏముందయ్యా ఏదేమో నమ్ముకుంటే నీ బతికే ఎండిపో ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తుందంట. సో నువ్వు కూడా నన్ను ప్రేమించొచ్చు కదా. మగవాళ్ళ భాషలో వస్తుంటున్నాయి కదా. ఆకర్షించే అందం ఉన్నప్పుడు ప్రేమించలేని మనసు ఉన్నప్పుడు ఎందుకే నీ ఆకర్షించే అందం అగ్గిలవయ్యా. నా మరుమాను మస్తు పని చేసింది. ఓ పిల్ల, ఐ లవ్ యు. అదేంటిది అది? ఇదా పువ్వు, పువ్వా? ఏం పువ్వు అది? పిచ్చి పువ్వు. పిచ్చి పువ్వా? ఇంకా గులాబీ పువ్వు ఇస్తారు, నువ్వు ప్రేమ గుడ్డిదైతుంది, చామంతి పువ్వు ఇస్తారు, ప్రేమ చచ్చిపోతుంది, ఆ దశల పువ్వు ఇస్తారు. దండిగా దారుణం అవుతుంది. అదే పువ్వు. మల్లె పూస్తే ప్రేమ మాడిపోతుంది. అదే. సో నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చినావు కాబట్టి నీ కోసం పీక్ వచ్చిన పిచ్చి పువ్వు పట్టు. అది ఎడ తెచ్చిన పువ్వు నీకు అప్పుడు మనం అవతలికి అప్పుడు పీక్ వచ్చిండు. అంటే రుక్మ పువ్వు కాడ పిచ్చి పువ్వులు కూడా ఓ దొరుకుతుంది. కాలువ గట్టుకు మొత్తం అవే. ఆ పువ్వు ఇటు మారిసి అటు మారిసి వెనుక పెట్టుకో జేబులా. నిన్ను చూడబోతుంటేనే పిల్లో కలడు నిలువది నా మనసు నీళ్ళనదే బామా. కవి కళాన్ని మరచిన, నెమలి నాట్యాన్ని మరచిన, కోకిల గానాన్ని మరచిన, నన్ను మరచిన నేను నిన్ను నమ్మరువనే నువ్వు లేని బ్రతుకు బ్రతికే బదులు హక్కి కాటం లోపడి సచ్చింది వేరే ముద్దుల తలవాలి. ముద్దుగుమ్మ జన్నకు జన్న, ముద్దుగుమ్మ జన్నకు జన్న, ముద్దు ఒకటి ఇవ్వవే పిల్లో, ముద్దుగుమ్మ జన్నకు జన్న, ఒకటి ఇవ్వవే, ముద్దుగుమ్మ జన్నకు జన్న, ముద్దుగుమ్మ జన్నకు జన్న, ముద్దుగుమ్మ జన్నకు జన్న, ముద్దు ఒకటి ఇవ్వవే పిల్లో, ముద్దుగుమ్మ జన్నకు జన్న, ముద్దుగుమ్మ జన్నకు జన్న, ముద్దుగుమ్మ జన్నకు జన్న, ముద్దు ఒకటి ఇవ్వవే పిల్లో, ముద్దుగుమ్మ
ఏ ఆగా. నీ పాపం పాడుగానే పాడు ఉంటుందో కళ గుడిసె సాపు ఏంది? బాగా నీకు దండం పెడతాను ప్లీజ్ అవ్వతోడే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి మొగోళ్ళు ఆడోళ్ళు ఎంత ఎంత బాధ పెట్టుకుంటారు ఆ బాధ అర్థం చేసేవాళ్ళకి బాధ అర్థం. అవ్వతోడు నీకు దండం పెడతాను ఒక్కసారి అయితే అయితే నేనంటే నీకు ఇష్టం అని అంటావు ఓ గింత ఇష్టమే నువ్వు అంటే. వెనుక ముంగడికా నువ్వు ఎట్లా అనుకుంటా అంటే అంతేనా ఆ, భూచక్రగిరి పట్నం లోపల ఎనుగుళ్ళ మూత ఎండి గుర్రాల మూత బంగారం రాజ్యం లోపల అయితే నా మరుగు మంది పనిచేసినట్టే కావా పోసావా అప్పుడే రెండో పూసుకుంటుంది ఓ ఏం పోసావనైతే గుడిసె అంత ఊగిపాడు అయితే ఉంటుందో మా బాధ అని బాధ అనుకుంది అవునా నువ్వు గుడిసెలకే ఉన్నావురా నాకు మరి నువ్వు ఎప్పుడు పట్టుకపోదామని నువ్వు చూడబడి ఆడు ఎప్పుడు కిటికీలకే చూస్తాడు మరి నువ్వే భూచక్రగిరి పట్నం లోపల ఎనుగుళ్ళ మూత ఎండి గుర్రాల మూత బంగారం రాజ్యం దేశం మొత్తము రాజ్యం లోపల సూది మొనమోపల సందు లేకుండా అయితే నువ్వు పట్టనా పరంపోగా ఏంటిది నువ్వు పట్టనా పరంపోగా నువ్వు నేను పరంపోగే నేను పరంపోగు పరంపోగు నేను పరంపోగు పట్ట అంటే ఏంటి పరంపోగా అంటే ఏంటి పట్ట అంటే లగ్గమైనట్టు పరంపో అంటే లగ్గం కానట్టు అయితే నాకు ఓ ఆకాశు మనుషులలో కూడా బట్టలు పరం పోగులు ఉంటాయా ఉండరా చెప్పొకసారి అంటే నువ్వు బట్ట అపరం పోగువా పరంపోగానట అది ఆయన పరంపోగా అంటే నీ పరం పోగులు ఎవరన్నా వాడుకోవచ్చా నేను పరంపో నాకు లగ్గం లేదు ముహూర్తం లేదు పెళ్ళం లేదు పిల్లలు లేరు జల్లలు లేరు నీయసోని పెళ్ళం దొరకల్లని దేవుళ్ళకు మొక్కంగా చెరివేట మార్గం ఎయ్యంగా నువ్వు ముద్ర నా పెళ్ళాన్ని లెక్క కనబడ్డావు నువ్వు లేకపోతే కళ్ళకు నిద్ర రాదు కంటికి కొడుకు లేదు బావా మనసులో మనసు ఉంటలేదు ఇంటలేదు కళ్ళకు కొడుకైన రాదు కడుపుకు కూడా లేదు నా రోగంతా నీ మీదే చాలు నువ్వు లేకుంటే నేను పోను. మనసులో మనసు ఉండలేదు వయసు మాట వింటలేదు కడుపుకు కూడా అందలేదు కళ్ళకు నిద్రైన రాదు నా రోగంతా నీ మీదే చాలు నువ్వు లేకుంటే నేనేమైపోను. మనసులో మనసు ఉంటలేదు వయసు మాట ఇంటలేదు కళ్ళకు పులుకైన రాదు కడుపుకు కూడా అందలేదు నా రోగంతా నీ మీదే చాలు నువ్వు లేకుంటే నేనేమైపోను. మనసులో మనసు ఉండలేదు వయసు మాట వింటలేదు కడుపుకు కూడా అందలేదు కళ్ళకు పులుకైన రాదు నా రోగంతా నీ మీదే చాలు నువ్వు లేకుంటే నేనేమైపోను. స్వయేశనమయ్యప్ప ఈ బాధ ఈయనకి. నీకు ఏంటి కావాలి ఇప్పుడు నేను మరుగు మంది ఆకాశ పాము నీళ్ళు అవుతున్న వాటే నీ వాంచను మరుగు మంది పెట్టబోతే పోషగా నా దగ్గరికి వచ్చినా నాతో మందలు ఇచ్చినా నా లగ్గ తీసుకురా అవునా నేను మరుగు మంది పెట్టింది మా ప్లేస్ బయట ఓ రాజా నీ కొడుకు నీ బిడ్డ అంటారు పోదాం రావయ్యా మీరు కుయ్యమనుకురు నీ పూజగిరి పట్టం లోపల ఈనాడు రాజ్యం లోపల దేశం లోపల సూది మొనవకు లేకుండా సందు లేకుండా కలవతి పేరు మీద పట్టాన్ని రాసి ఇట్టానక్కడ సంతకం పెడితే నువ్వు లగ్గమంట లగ్గమే దుర్గమ్మ దుర్గమ్మనే పోషమ్మ పోషమ్మ అమ్మతోడు వెనకశీరు పాట వేస్తే ముందుగా గట్లుండదు వెనకశీరు మొత్తం నీకే ఇస్తానే వెనకశీరి నేను అట్లా ఒప్పుకున్నాను మగోడు వల్లప్పుడు అవసరం ఉన్నప్పుడు వరిగి కూర్చుంటాడయ్యా అవసరం తీరినాక జరిగి కూర్చుంటాడయ్యా అందుకని గప్పుడు బోధం కలవతి ఏమనుకున్నది అయ్యా నేను నీకు ఇష్టం ఉన్నట్టు ఉంటే నీ భూచక్రగిరి పట్టణం లోపల 56 రాజ్యాలు 77 దేశాలు ఢిల్లీ దాకా భూములు కాశీ దాకా కల్లాలు ఏనుగుల మూత ఎండి గుర్రాల మూత బంగారము అగో చిన్న గుట్టల మీద చిన్న లాగల వందరు పెద్ద గుట్టల మీద పెయ్య లాగల వందరు మొత్తం బోధం కలవతికి పట్ట ఎత్తున్నా అని పత్రం రాసి ఇట్టు అల్లకడ సంతకం పెడితే నేను నీ ఎంపడ వస్తానన్నది బోధమా కలవతి కీర్తి చక్రవర్తి భోగం దాని మరుగు మందు మాయ లోపల పడిపోయిండు కాబట్టి ఎట్లయితే అది భోగం దాన్ని లగ్గం చేసుకున్నోని కావాలి అది దానికి నాకు లగ్గమైనాక దాని పేరు మీద రాజ్యం ఉంటేంది నా పేరు మీద రాజ్యం ఉంటేందా అని బంగారి రాయి పత్రాన్ని తీసి శ్రీ 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 రాజమాని పుత్రుడ భూచక్రగిరి పట్నం వేరేవాడు కీర్తి చక్రవర్తి అని నేను
ఇన్ని రోజుల బట్టి రాజ్యం ఏలిన ఇక నుంచి వెళ్ళి భోగం కలవాతికి ఈ రాజ్యం లోపల 56 రాజ్యాలు 77 దేశాలు ఢిల్లీ దాకా భూములు కాశీ దాకా కల్లాలు చిన్న గుట్టల మీద చిన్న నాగల వందలు పెద్ద గుట్టల మీద పెయ్య నాగల వందలు ఎనుగుల మోత ఎండి గుర్రాల మోత బంగారము సూది మన మోపే అంత హక్కు కూడా నాకు పట్ట కాదు ఈ రాజ్యం దేశం మొత్తం కలవతికి పట్ట వేస్తున్నా అని ఇట్లు వల్ల కాడ సంతకం పెట్టినయ్యో అయ్యా బామాని భోగం కలవతి చేతి లోపల ఏరాడు పెట్టిండో పాయ బామాని భోగం కలవతిని ఓలుకోని పక్క పొంటి ఎదురు మంత్రులు మొత్తుకుంటున్నారు అయ్యా ఇట్లు వల్ల కాడ సంతకం పెట్టకు తండ్రి ఇల్లు మునుగుతుందంటే మంత్రుల మాట లెక్క చెయ్యకుంటా ఇట్లు వల్ల కాడ సంతకం పెట్టి బామాయిగా నువ్వు నాకు భార్యవు నేను నీకు భర్తను అని భోగం కలవతి దేవిని తోలు కోరిపోతా ఉంటే భోగం కలవతి ఏం చేసింది ఇక ఈ గుడిసెలు నాకెందుకు బంగారి భవంతులకు నేను పోతున్నా అని గుడిసెల గగ్గి తలగబెట్టి ఇక రాజు ఎంబడి పోతున్నది ఓ పెద్దలాలో చక్రవర్తి ఏనాడైనా గాని కీర్తి చక్రవర్తి వస్తా ఉంటే భోగం కలవతిని వచ్చేతో లోపల అది హనుమల్ల గుడి కనబడుతున్నది హనుమల్ల గుడి కాడ ఏనాడు భోగం కలవతి ఏమన్నదయ్యా అగో నాదా అయ్యలను లగ్గం చేసుకుంటారని తోలకపోతున్నాము మరి నీ రాజ్యం పోయినాక పట్నం మీద ప్రజలు నరం లేని నాలుక నానా రకాలు వాగుతారు తల మీద కొంగేసుకొని వచ్చిందని ఎంతమంది పేరు నాదగెడతారో నాదా హనుమల్ల గుడి కాడ నాదా రాజులకుంట 57 గంధర్వ లగ్గాలు నొష్టికి పొట్టు పెట్టిన లగ్గమే మెడల మాంగళ్యం కట్టిన లగ్గమే ఏనాడు కాళ్ళకు మట్టెలు తొడిగిన లగ్గమే మెడల మాంగళ్యం వేసిన లగ్గమే మెడ లోపల పూల దండ వేసిన లగ్గమే అయ్య హనుమల్ల గుడి కాడ భార్య భర్తలోలే తండ్రి నాకు నువ్వు బొట్టు పెట్టు నేను నీకు బొట్టు పెడతా అని అనంగానే కీర్తి చక్రవర్తి నమ్మిండు గాని నష్టమైపోతాడని తెలవక హనుమల్ల గుడి కాడి బొట్టు తీసి కలవాతికి పెట్టా బట్టరా రామా కలవాతికి పెట్టా బట్టరా రామా గాడి బొట్టు తీసిండు భోగం కలవతి వచ్చి ఏనాడు పెట్టిండో ఒక గాడి ముండ భోగం కలవతి కూడా వాళ్ళ గుడి గాడి బొట్టు తీసి కీర్తి చక్రవర్తికి పెట్టినమ్మా అయ్యా అయ్యో భార్య భర్తలు అయినా పొలముతా తండ్రి అని ఏనాడు కీర్తి చక్రవర్తి ఎంబడైనా రామన్నే ఓ రామా ఓ రామా చక్రవర్తి నాకు కన్న బిడ్డ ఏనాడు కన్న కొడుకు రచకల మాదాను అమ్మా పుష్పనాథ దేవిరా ఇద్దరు పిల్లలను అమ్మరా మా నాన్న 3 గడియల్లో వస్తానని పోయిందవ్వా 3 వారాలు దాటిపోతున్నాయి ఓ నాయనా కీర్తి చక్రవర్తి రాజా నన్ను పుట్టిన నుంచేరి నాయన ఒక్క గడి అన్నమమ్మ వీడి నువ్వు ఉండలేదు నానా నన్ను ఏతో వస్తావు నాయన మేము తినని అన్నం నువ్వు తినలేదు నానా నాన్న మేము లాగని నీళ్ళు నువ్వు లాగలేదు నానా నాన్న మేము లేక నీకెట్టు నిలబడుతున్నదే నానా ఏతో వస్తావు నాయనని ఇద్దరు పిల్లగల తర్వాత శిరల పట్టుకొని కన్న తండ్రి నాకట ఏనాడు చూస్తున్ననే ఏమిటయ్యా కన్న తండ్రి రోజు ఏ రాజా మోది ఏ దేశం పోయిన ఆకలైనా కాడాను నీ బిడ్డ
అది కన్నా అది కన్నా ఇక నీ కొడుకు అది కన్నా అది కన్నా నువ్వు ఏదో వస్తవని దొవ్వ చూసుకుంటే కంటికి సారేస్తున్నావురా అయ్యో దేవి మా తండ్రి ఏనంగా వస్తారో మా తండ్రి ముఖం ముట్టవాని తర్వాత చేరాలు పట్టుకొని ఇద్దరు పిల్లలు ఏరాడు ఉంటున్నారో అప్పుడే కీర్తి చక్రవర్తి కడ గడవల కాడి కచ్చి నిలవడంగానే కళ్ళ కొడుకు కీర్తి చక్రవర్తి గా బిడ్డ పుష్పవతి దేవి నానా ఎన్ని రోజులు అవుతుండే నానా నువ్వు పోయి నానా ఏనాడు ఇద్దరు పిల్లలు నానా నానా దగ్గరికి రావంగా గల్లెవలయ్యా నీ అన్నగారి కొడుక నీ అన్నగారి బిడ్డనా నీ తమ్ముని కొడుక నీ తమ్ముని బిడ్డనా అచ్చరాకడ కొద్దీ నీ దగ్గరికి వచ్చి నానా నానా అని పిలుస్తున్నారా లెవలయ్యా ఓ మనిషి అంటున్నా లేవలే ఆ లెవలు మన ఇంటికాడ పని మనిషికి ఇట్లా రోజుకి వచ్చినావు ఎవరు అంటున్నా ఆకాశ్ ఏం చెప్పమంటావు ఆకాశ్ సప్రియవు వాళ్ళేమో బాపు వాళ్ళెవరని బాపు వాళ్ళని కాబట్టి అయ్య నీ అన్నగాని కొడుకులా అన్నగాని బిడ్డలా తమ్ముని కొడుక తమ్ముని బిడ్డ అని ఇదాడు కాబట్టి ఏమంట చెప్పమంటావు గదే ఉంది నీ నోరేసట్టుగా ఓ నువ్వు గట్టిగా చెప్తున్నావు అందరికి సాలు అది ఎవరు అంటున్నా నోర్ర కావు చెప్తున్నా కొడుకా బిడ్డ కలవాటి నీ దగ్గర ఒక ముచ్చట దాచిన ఏంటిది అంటున్నా ఏంటిది వెళ్ళగానే ఎవరికే సైజు ఆగు తప్పు నాదే గాని నాకు ఇవారికే లగ్గమైంది అంటే ఇంత కొడితే నువ్వు సెకండ్ హ్యాండ్ మొగలు ఫస్ట్ హ్యాండ్ అయినట్టు నువ్వు నా దగ్గరికి వచ్చినావని నీ దగ్గరికి వచ్చినా అవును ఆకాశ్ అన్న నా గుడిసె దగ్గర కోలు వచ్చింది అయితే లైన్ రాక ముందుకే లాగబడద్ది అయితే లైన్ అయిపోయినాక నా రాబోతుంది నువ్వే వచ్చింది మరి ఇగో నాకు ఇవారికే లగ్గమైంది నాకు మొదటి పెళ్ళం నీలవద్దేవి చచ్చిపోయింది కొడుకు బిడ్డ పుట్టిండ్రు నా భార్య చచ్చిపోతే ఇన్ని రోజులు బట్టి నా కొడుకు రత్నకళ రాజు నా బిడ్డ పుష్పలత దేవిని పెంచి పెద్ద చేసిన ఇద్దరు పిల్లగాళ్ళు 7-8 ఏళ్ళు పిల్లగాళ్ళు అయినరు ప్రజలు చెలివేట మార్గం ఏమంటే చెలివేట మార్గానికి వచ్చిన కాడ నువ్వు నీళ్లు పోసినందుకు నిన్ను చూసి మనసులో పడి నిన్ను ఉడకచ్చుకోనకంతే నాకు లగ్గమైంది అప్పుడు భోగము గలవాది బడబడ బడబడ బండ్ల కొరికనయ్యో రత్నకళ రాజా బిడ్డ పుష్పలత దేవి కొడుకా నీకు పుట్టినప్పటి నుంచి అవ్వ తెలుసా అవ్వ ప్రేమ తెలుసా అవ్వలాలను తెలియదు చిన్ననాటి కోలే అవ్వైన నేనే అయ్యైన నేనే తల్లినైనా నేనే తండ్రినైనా నేనే అంటలండి పెడుతున్నా తినబెడుతున్నా తానం చేపిస్తున్నా